Hi everyone, I am Dr. Balakrishna. Welcome back to Dr. Balu's English Grammar Academy. Today's topic is the new words added to English from 2024 to first quarter of 2025. English is not an independent language or English is not a pure language because 80% of English words have been borrowed from as many as 350 languages, so that we can understand that English is not an independent language. మన తెలుగు భాష నుండి కూడా ఇంగ్లీష్లో కొన్ని పదాలు తీసుకోబడ్డాయి. ఉదాహరణకి పిట్ట, పిఐటిటిఏ. మనం చిన్న చిన్న పక్షుల్ని మనం పిట్ట అంటాం. ఉదాహరణకి పాల పిట్ట, కౌజు పిట్ట, ఊరపిచ్చుక మొదలైన వాటిని మనం పిట్ట అంటాం. ఇదే వర్డ్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్లోకి తీసుకోవడం జరిగింది. అక్కడ పెద్ద పెద్ద పక్షుల్ని బర్డ్స్ అని అంటే చిన్న చిన్న పక్షుల్ని పిట్ట అని అంటారు. అలాగే పులిహోర అనేది సౌత్ ఇండియన్ ఫేమస్ డిష్. ఈ వర్డ్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్లోకి తీసుకోవడం జరిగింది. ఇంగ్లీష్లో పులి మీన్స్ సోర్, హోరా మీన్స్ రైస్. ఈ విధంగా ఆ రెండు పదాలని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడం జరిగింది. మరి పందికొక్కు అన్నటువంటి తెలుగు పదాన్ని ఇంగ్లీష్లో బందికూట్గా మార్చి తీసుకోవడం జరిగింది. BANDICOOT, బందికోట్. ఈ విధంగా తెలుగు పదాలను కూడా ఇంగ్లీష్లోకి కొన్ని తీసుకోవటం జరిగింది. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్ ది టాపిక్. ది ఫస్ట్ వన్ ఈజ్ బసిన్. BUSSIN. బసిన్ మీన్స్ వండర్ఫుల్ ఆర్ అమేజింగ్ ఆర్ గ్రేట్. అనగా ఏదైనా ఒక వస్తువు కానీ ఒక అంశం కానీ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది అని చెప్పడానికి బసిన్ని యూజ్ చేయవచ్చు. ది నెక్స్ట్ వన్ ఈజ్ కాఫీ న్యాప్. COFFEENAP, కాఫీ న్యాప్. కాఫీ న్యాప్ మీన్స్ ఎ షార్ట్ న్యాప్ టేకెన్ ఆఫ్టర్ డ్రింకింగ్ కాఫీ టు బూస్ట్ ఎనర్జీ. అనగా కాఫీ తాగిన తర్వాత శక్తిని పుంజుకోవడానికి కొద్దిసేపు కునుకు తీయడాన్ని కాఫీ న్యాప్ అని అంటారు. ది నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్. ICK. ఇక్ మీన్స్ ఎ సడన్ ఫీలింగ్ ఆఫ్ డిస్గస్ట్ ఆర్ డిస్లైక్. అనగా ఎవరైనా ఒక పని చేసినప్పుడు అది మనకు నచ్చనప్పుడు ఇక్ అనే వర్డ్ని యూజ్ చేయవచ్చు. ది నెక్స్ట్ వన్ ఈజ్ గర్ల్ డిన్నర్. గర్ల్ డిన్నర్ మీన్స్ ఎ లైట్ మీల్ కన్సిస్టింగ్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్. అనగా రకరకాల ఆహార పదార్థాలను మితంగా తినడాన్ని గర్ల్ డిన్నర్ అని అంటారు. ది నెక్స్ట్ వన్ ఈజ్ ఎకోటేరియన్. ఎకోటేరియన్ మీన్స్ సమ్వన్ హూ కన్స్యూమ్స్ ఆర్గానిక్ ఫుడ్. అనగా పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా సేంద్రియ పద్ధతుల ద్వారా పండించినటువంటి ఆహార పదార్థాలను తినే వ్యక్తిని ఎకోటేరియన్ అని అంటారు. ది నెక్స్ట్ వన్ ఈజ్ డూమ్ స్క్రోలింగ్. డూమ్ స్క్రోలింగ్ మీన్స్ ది యాక్ట్ ఆఫ్ రిపీటెడ్లీ స్క్రోలింగ్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ నెగిటివ్ న్యూస్. అనగా ప్రతికూల వార్తలను పెద్ద మొత్తంలో వినియోగించే విధానాన్ని డూమ్ స్క్రోలింగ్ అని అంటారు. ది నెక్స్ట్ వన్ ఈజ్ ట్రూతినెస్. ట్రూతినెస్ అనే వర్డ్ను వినడంతో అది నిజానికి సంబంధించినటువంటి అంశమని మనం భావిస్తాం, కానీ దాని అర్థం అది కాదు. ఎ ఫీలింగ్ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్. అది నిజం కాకపోయినప్పటికీ నిజమని నమ్మేటటువంటి భావనను, ఆ ఫీలింగ్ని మనం ట్రూతినెస్ అని అంటాం. ది నెక్స్ట్ వన్ ఈజ్ బెడ్ రాటింగ్. BEDROTTING. బెడ్ రాటింగ్. బెడ్ రాటింగ్ మీన్స్ ది యాక్ట్ ఆఫ్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ బెడ్, సమ్టైమ్స్ యాజ్ ఎ వే టు అవాయిడ్ స్ట్రెస్ ఆర్ వర్క్లోడ్. అనగా పని భారము లేదా పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ఎక్కువ సమయం బెడ్ మీద గడపడాన్ని బెడ్ రాటింగ్ అని అంటారు. The next one is infodemic. 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 A rapid spread of both accurate and inaccurate information. Like an epidemic. అనగా ఒక అంటురోగం లాగా యాక్యురేట్ అండ్ ఇన్యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ చాలా వేగంగా వ్యాపించడాన్ని మనం ఇన్ఫోడెమిక్గా చెప్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ నెపో బేబీ. NEPOBABY. నెపో బేబీ. ఇది నెపోటిజం అనేటటువంటి పదం నుంచి ఈ నెపో బేబీ అన్నటువంటి వర్డ్ వచ్చింది. నెపో బేబీ మీన్స్ ది చైల్డ్ ఆఫ్ ఎ వెల్తీ ఆర్ ఫేమస్ పర్సన్ హూ బెనిఫిట్స్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ సక్సెస్. అనగా తల్లిదండ్రుల యొక్క ఆస్తి, వారి యొక్క పేరు ప్రఖ్యాతుల ద్వారా సెలబ్రిటీస్గా చలామణి అయ్యేటటువంటి వారిని నెపో బేబీగా చెప్తారు. ఈ నెపో బేబీ అనేది కేవలం ఆడవారికి మాత్రమే కాదు, మగవారికి కూడా యూజ్ చేసేటటువంటి వర్డ్. ది లాస్ట్ వన్ ఈజ్ బ్లాండ్.
BLAND. టు మేక్ సంథింగ్ డల్ ఆర్ అన్ఇంట్రెస్టింగ్ అనగా ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటనను కూడా అనాసక్తిగా లేదా నిస్తేజంగా చేయటాన్ని బ్లాండ్ అని అంటారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ రియల్లీ ఫీల్ దట్ దిస్ వీడియో ఈజ్ ఏ యూస్ఫుల్ వన్ టు యూ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Until then, bye.